హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రజలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఏకీకృత కుటుంబ సర్వే కింద జూన్ 12వ తారీఖు నుంచి తొలి విడతలో భాగంగా దాదాపుగా 5 లక్షల ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను అర్హులైనటువంటి వాళ్ళందరికీ జారీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమాచారాన్ని అయితే విడుదల చేశారనమాట. అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే ఏంటి, చాలామందికి కూడా తెలియదు. అలాగే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు? సో, మనకు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కదా! కుటుంబ ప్రభుత్వం వచ్చాక అమల్లోకి తీసుకొచ్చినటువంటి పథకాలు. సో, ఈ సూపర్ సిక్స్ పథకాలు అండ్ వాటితో పాటుగా 26 రకాల సేవలను పొందే విధంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ను రూపొందిస్తున్నారు. దీంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ డేటా మొత్తం కూడా, అంటే మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఓకేనా? మీ యొక్క కుటుంబ స్థితిగతులు, దాంతో పాటుగా మీ యొక్క ఆస్తి వివరాలు, స్థలాల వివరాలు, వీటన్నిటిని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో, వీటన్నిటిని ఈ డేటా మొత్తం కూడా తీసుకొని ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌తో అనుసంధానం చేసి మీకు క్యూఆర్ కోడ్‌తో సహా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ దగ్గర ఈ యొక్క రేషన్ కార్డ్ ఉంది కదా! క్యూఆర్ కోడ్‌తో ఉన్నటువంటి రేషన్ కార్డ్ ఇచ్చారు కదా! సేమ్ అలాగే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ని కూడా ఇస్తారు. ఇక దీని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో వన్ బై వన్ అయితే క్లియర్‌గా చూద్దాము. కార్డ్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా క్లియర్‌గా చెప్తాను. దీనివల్ల బెనిఫిట్స్ ఎలా పొందాలో కూడా క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. మన ఏపీలో గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా ప్రభుత్వము యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఏకీకృత కుటుంబ సర్వేను జరుపుతోంది. సో, ఆల్రెడీ ఒక 70% వరకు ఈ సర్వే అనేది అయితే కంప్లీట్ చేసున్నారు. అంటే ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్‌లో సో, వాళ్ళ దగ్గర నుంచి డేటాను కలెక్ట్ చేసుకుంటుంటారు. సో, ఆ డేటా మొత్తం కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌తో అనుసంధానం చేస్తారనమాట. సో, మీ దగ్గరకొచ్చి మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సో, మీకు ఎంత ఆస్తి ఉంది? పొలం ఎంత ఉంది? అలాగే మీ కుటుంబంలో వచ్చేసి ఎవరెవరు చదువుకుంటున్నారు? ఎంతవరకు చదువుకోనున్నారు? ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? ఈ విధంగా మొత్తం వివరాలు, మొత్తం డేటాను కూడా కలెక్ట్ చేసుకుంటారనమాట. సో, వీటన్నిటిని కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయడం జరుగుతుంది. సో, ఈ కార్డ్ మనకి ఎలా ఉంటుంది? స్మార్ట్ కార్డ్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు రేషన్ కార్డ్ ఇచ్చున్నారు కదా! క్యూఆర్ కోడ్ ఈ పక్కొచ్చేసి మీ డీటెయిల్స్. సో, అలాగే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ని కూడా రూపొందించి ఒక క్యూఆర్ కోడ్ కూడా దాని మీద ప్రింట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరెక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కార్డ్ ద్వారా జస్ట్ అట్లా స్కాన్ చేస్తే మీరు సేవలనేటువంటివి పొందవచ్చనమాట. 26 రకాల సేవలనేటువంటివి కూడా పొందే విధంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ను మనకు ప్రభుత్వం అయితే రూపొందించి అందజేస్తుంది. ఇక ఈ యొక్క స్మార్ట్ కార్డ్స్‌ను ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్మార్ట్ కార్డ్స్‌ను జూన్ 12వ తారీఖు నుంచి అయితే రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. తొలి విడత కింద 5 లక్షల కార్డులు. సో, ఇది మాత్రం కన్ఫర్మ్‌గా స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ సర్వే అనేది ఎప్పటినుంచో చేస్తూ ఉన్నారు మనకు. సో, దీనికి ప్లస్ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌కి లింక్ అయితే ఉంటుందన్నమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారానే డేటా మొత్తం తీసుకొని మనకు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కు అనుసంధానం కూడా చేస్తారు. వీటన్నిటికి కూడా లింక్ చేసున్నారు. గతంలో చాలామంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తమ వివరాలను నమోదు చేసుకొని ఉన్నారు. సో, ఆ డేటాను కూడా తీసుకుంటున్నారు. ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌ను రూపొందించడం కోసం. సో, ఇలాగా జూన్ 12వ తారీఖు నుంచి 5,00,000 ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్‌ను ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైనటువంటి వాళ్ళకు తొలి విడత కింద పంపిణీ చేయబోతున్నారు. సో, ఎవరైతే తమ వివరాలను ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులు వచ్చినప్పుడు ఈ ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం వివరాలు కావాలని వచ్చినప్పుడు తమ వివరాలు ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. వాళ్ళకు మాత్రమే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేదైతే అందుతుందండి. అయితే ఈ కార్డ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్‌గా స్కీమ్సే తీసుకుందాము. సూపర్ సిక్స్ స్కీమ్స్. సో, ఈ స్కీమ్స్ మీరు పొందాలన్నా సరే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కొత్త పెన్షన్స్ తీసుకోండి. కొత్త పెన్షన్స్‌కి మీరు అప్లై చేసుకోవాలి కొత్తగా. సో, నార్మల్‌గా అప్లికేషన్ ఫిల్ చేసి ప్రతి డేటా కూడా మీరు టైప్ చేసి, ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సయితే ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్‌లో. మీకేమన్నా తప్పులు ఎంటర్ చేసినా సరే మీరే నష్టపోతారు. దానివలన వచ్చేటువంటి బెనిఫిట్స్ మీరు పొందలేరనమాట. అలా కాకుండా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ మీకు గనక ఉన్నిందనుకోండి. సో, మనకు ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసేస్తే చాలు. ఆటోమేటిక్‌గా మీ డేటా మొత్తం కూడా ఆ అప్లికేషన్ ఫామ్‌లో ఫిల్ అయిపోతుంది. అంటే నేమ్ దగ్గర నేము, ఆధార్ కార్డ్ నంబర్ దగ్గర ఆధార్ కార్డ్ నంబరు, రేషన్ కార్డ్ నంబర్ దగ్గర రేషన్ కార్డ్ నంబరు, సో మీ యొక్క అడ్రస్ దగ్గర అడ్రస్సు, సో మీరు ఏం క్వాలిఫికేషను, ఏం చదువుకున్నారు, సో ఇవన్నీ కూడా మీకు ఆ స్కాన్ చేసిన వెంటనే డేటా మొత్తం కూడా అప్లికేషన్లో ఫిల్ అయిపోతుంది. సో ఇలాగ సింపుల్గా పేపర్లెస్ మీరు రాయకుండా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సింపుల్గా ఫిల్ చేసుకునే విధంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది రూపొందిస్తూ ఉన్నారనమాట. సో మీకు చాలా సింపుల్ అయితే అవుతుంది. సో రేషన్ కార్డ్ ఇప్పుడు ఎలాగో సో సేమ్ దాంతో లాగే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కూడా అనమాట. అన్నిటికంటే మెయిన్ మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డే. ఎందుకంటే 26 రకాల సేవలు దీని ద్వారా ప్రభుత్వం మనకు అందజేస్తుంది. ఈవెన్ పథకాలు పొందాలన్నా సరే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌తో చాలా యూజ్ అయితే అవుతుంది. ఎవరు కూడా ఈ సర్వే అనేది చేపించుకోకుండా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు వచ్చినప్పుడు సర్వేను తెలుసుకొని మరి అడిగి మరి చేపించుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు తెలియలేదు, ఇప్పటికే తెలియలేదు, వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళండి, అడగండి. సో ఈ విధంగా సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నారంట కదా, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని. సో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి. ఇలాగ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ డేటా మొత్తం కూడా తీసుకొని మీకు పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని కార్డ్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాగా మనకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్‌కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి గైస్. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. మెయిన్ ప్రభుత్వ పథకాల లబ్ధి ఈజీగా పొందవచ్చండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా. ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క సర్వే అనేదైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అలాగే చాలామందికి కూడా ఈ ఎడిటింగ్ ఆప్షన్ ఏమన్నా ఎనేబుల్ చేసున్నారని అడుగుతూ ఉన్నారు ఈ సర్వే కింద. ఎడిటింగ్ ఆప్షన్ను డీటెయిల్స్ అనేటువంటివి చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చున్నారు. ఒకసారి గ్రామ వార్డు సచివాలయం అధికారులను కన్సల్ట్ అయ్యి మీరు మీ డేటా ఏమన్నా రాంగ్‌గా ఇదివరకు ఇచ్చేసున్నా ఎడిట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఒకసారి వాళ్ళని వెళ్లి కన్సల్ట్ అవ్వాలండి. సో ఇంకా నమోదు చేసుకోకపోయినా సరే మీ వివరాలను నమోదు చేపించుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. ముందు రోజుల్లో ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు అందజేస్తుంటాను. అలాగే మనకు డెమో కూడా రిలీజ్ చేస్తారు. కార్డుకు సంబంధించినటువంటి డెమో. అలాగే ముందు రోజుల్లో ఇంకేమైనా చేంజెస్ జరిపినా సరే అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.